బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా మైలాడ్ దేవరంపల్లిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు ముందు ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా మైలాడ్ దేవరంపల్లిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు ముందు ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఏం పేరు ఆయన పేరు? మాణిక్యం. ఎప్పుడు చెప్పిండు? 2 ఏళ్ళ కోలి చెప్పి అలా చేసుకోలేడు. నేనేమంటా అని బతుకు అనుకున్నది గాడికి పడ్డది, లేకుంటే వాళ్ళే కొడిసాము గాడికి వేసాడు. ఇంత పని. ఎప్పుడైంది? నిన్న. నీకు చెప్పిందా మీ పాప? చెప్పింది. ఏమన్నా చెప్పి? ఆనే చేసుకుంటాను. మీరేమన్నా? అరే అని రమ్మాను అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ రమ్మాను, వాళ్ళ తాలిని తానిని అక్కని చెల్లిని వాళ్ళ కులాస్తున్నారు రమ్మాను మా ఇంటికి అని రాలేదు. మీరు అడిగారా పిల్లానికి ఏమన్నా? పిల్లగాడు రాలేడు కదా మా సాకి. ఫోన్కి మాట్లాడలే? ఆమె ఫోన్ చేస్తుంది, మాకు ఇస్తుంది. ఇస్తుంటే మా వంతు ఆమెను మాట్లాడుతుంది. పేరు మాణిక్యం ఎక్మామిడి ఆయన పేరు. మాణిక్యం అయితే ఆయన గత జాబ్ వచ్చింది, 4 ఏళ్ళ నుంచి ప్రేమించుకున్నారు. ప్రేమించుకొని ఏం చేసిండనంటే నాకు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటానన్నారు. పెళ్లి చేసుకున్నానంటే నాకు ఒక పెళ్లిలో కూడా చూపించిండు ఆయనను. చూపిస్తే సరే బిడ్డ అని అన్నాం. మేము ఎన్ని సంబంధాలు తెస్తే మా పెళ్లి చేసుకోలేదు. చేసుకోతే నాకు జాయింట్ అకౌంట్ 5 లక్షలు కూడా పెట్టిండ్రు పిన్ని అని చెప్పింది. చెప్పినాక మళ్ళీ అమ్మాయిని ఇంత ఘోరంగా ఎందుకు చంపిండు వీడు? వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, మళ్ళీ కొత్తగాడోళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో సగం మంది ఉన్నారు. అందరూ బయటకు వస్తేనే మేము శవం తీస్తాం. వికారాబాద్ జిల్లా మైలాడ్ దేవరంపల్లిలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మౌనిక, అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే పెళ్లి చేసుకుంటూ అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ప్రేమించి తర్వాత నిరాకరించడంతో ఒక యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సీతారామును మాణిక్యం కుటుంబీకులు అయితే బంధువులు కలిసి చంపారంటూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం తొలిగా కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు 2 గంటల ముందు పెళ్లి చేసుకోమని మాణిక్యం ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ రిక్వెస్ట్ ను కూడా కాదని చెప్పేసి అయితే ముందుగా ప్రేమించా అని చెప్పేసి ఇప్పుడు నిరాకరించడం వల్ల యువతి మనస్తాపానికి చెందిందని తెలుస్తుంది. ఆత్మహత్యకు 2 గంటల ముందు రిక్వెస్ట్ చేసిన తర్వాత ప్రేమించి మోసం చేసినటువంటి మాణిక్యం మోసం భరించలేక చాలా ఆవేదనతోటి మొత్తం తొలగా స్నేహితులకు కూడా ఫోన్ చేసి సీతారామమ్మ అనే యువతి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెప్పే వెంటనే తల్లిదండ్రులతో కూడా ఏం చెప్పలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. గత 2 సంవత్సరాల క్రితమే ఇద్దరికి వికారాబాద్ లో ఒక కోచింగ్ సెంటర్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి స్నేహమే ఆ ప్రేమకు దారి తీసిందని కూడా తెలుస్తుంది. అయితే ఆ మాణిక్యం వికారాబాద్ జిల్లా శివరెడ్డిపేటకు చెందినటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో తెలుగు టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మాణిక్యం స్వగ్రామం అయితే వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎక్మామిడి గ్రామంగా తెలుస్తుంది. అమ్మాయి స్వగ్రామం అయితే మైలాడ్ దేవరంపల్లి గ్రామంగా తెలుస్తుంది. అయితే వీరిద్దరికి కూడా వికారాబాద్ జిల్లా కొత్తగడి దగ్గర అయితే రైల్వే ట్రాక్ దగ్గరికి రాగానే యువత మనస్తాపానికి కూడా ఆటోలు అంతవరకు వచ్చేసిన తర్వాత ఒక ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వికారాబాద్ మండలం మైలాడ్ దేవరపల్లి గ్రామానికి చెందిన సీతారామ ఆ ఊర్లో మొత్తం కూడా ఆ విషాద ఛాయలు అనుకున్నాయని తెలుస్తుంది. అయితే యువతి బంధువులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క యువకుడి తరపు బంధువులే ఈ విధంగా తమ కూతుర్ని పుట్టన పెట్టుకున్నారంటూ కూడా రోదనలు విన్నంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క యువతికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఆ యొక్క యువకుడి మొత్తం మనస్తాపానికి గురై ప్రేమించి మోసం చేసిన కారణంగానే ఆ యువతి చనిపోయిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.